శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. హెడ్లైన్స్ రిపీటెడ్ థర్డ్ టైం. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూస్తోంది, ప్రధాని నరేంద్ర మోడీ. మా లక్ష్యం ఇదే, వాట్సాప్ గవర్నెన్స్ పై లోకేష్ వ్యాఖ్యలు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మిస్ యూనివర్స్ విక్టోరియా. ఏడు సెకండ్లలోనే గుండె జబ్బులు నిర్ధారించే యాప్ రూపొందించిన ఎన్ఆర్ఐ విద్యార్థి. ఇక డీటెయిల్స్ చూస్తే, పార్లమెంటులో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. అందరి సహకారంతో మహాకుంభమేళా విజయవంతమైందని ప్రధాని అన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిని చూసిందని కొనియాడారు. కుంభమేళాను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు. మన సామర్థ్యంపై ఉన్న అనుమానాలను కుంభమేళా పటాపంచలు చేసింది. ఈ విజయం అందరి కృషి ఫలితమని మోడీ వ్యాఖ్యానించారు. प्रयागराज में हुए महाकुंभ पर वक्तव्य देने के लिए उपस्थित हुआ हूं. आज मैं इस सदन के माध्यम से कोटि कोटि देशवासियों को नमन करता हूं, जिनकी वजह से महाकुंभ का सफल आयोजन हुआ. महाकुंभ की सफलता में अनेक लोगों का योगदान है. मैं सरकार के, समाज के सभी कर्मयोगियों का अभिनंदन करता हूं. मैं देश भर के श्रद्धालुओं को, यूपी की जनता, विशेष तौर पर प्रयागराज की जनता का धन्यवाद करता हूं. ప్రతి 6 నెలలకు ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలనే ఈ వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దీనికోసం కొన్ని చట్టాలను కూడా సవరించాలని భావిస్తున్నామని అన్నారు. క్యూఆర్ కోడ్ సాయంతో ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేయబోతున్నామని వెల్లడించారు. గౌరవ సభ్యులు ఇప్పుడే చెప్పినట్లు అవగాహన, ఇది ఎట్లా వాడాలనే దానికి కొంచెం ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, అంటే వయసులో పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం అధ్యక్ష. దానికి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా టేకప్ చేయాలి అధ్యక్ష. కొంతమంది గౌరవ సభ్యులు కూడా హై ట్రాఫిక్ లోడ్స్ స్కేలబిలిటీ విషయం కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. అది తప్పనిసరి, ఎందుకంటే సర్వీసెస్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి లో అవుతున్నాయని మాకు తెలియట్లేదు. డిపెండెన్సీ కూడా డిపార్ట్మెంట్ మీద ఉంది కనుక కొన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేయమన్నాను. మేము ఒకే లక్ష్యం పెట్టుకున్నాం, 10 seconds లో వాళ్ళు అడిగిన సర్వీస్ మేము అందజేయాలి. దట్ ఈస్ అ సింగిల్ టార్గెట్ విత్ 10 నిమిషాలు కాదు, 1 నిమిషం కాదు, 10 సెకండ్లో ఆ సర్వీస్ అందజేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. సైబర్ సెక్యూరిటీ కూడా చాలా కీలకమైన విషయం అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇది లాంచ్ చేసినప్పుడు కొంతమంది పేటీఎం బ్యాచ్ లో అనేక పోస్టులు పెట్టారు అధ్యక్ష, నేను కూడా చూశాను. ఆ లాంచ్ చేసిన తర్వాత కోర్టు కేసు ఇష్యూలో నేను విశాఖపట్నం కూడా వెళ్తాం జరిగింది. అక్కడ మీడియా మిత్రులు అడిగినప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ప్రభుత్వ నిధులు కాదు, ఎందుకంటే మా కేశవ్ గారికి ఆల్రెడీ డబ్బులు లేవు, ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, మళ్ళీ ఆయన ఏం అడుగుతాంలే అని నేనే ఆ రోజు ఛాలెంజ్ చేశాను.
ఎవరన్నా కానీ ఇది హ్యాక్ అయిందని నిరూపించగలిగితే, అంటే వాట్సాప్ పైన ప్లాట్ఫామ్ హ్యాక్ అయింది నిరూపించగలిగితే నేను స్వయంగా నా డబ్బులు 10 కోట్ల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. అక్కడి నుంచి ఇప్పటికీ సౌండ్ రాలేదు. దాని తర్వాత నో సౌండ్. దీని గురించి మాడతాం మానేశారు. బహుశా వాళ్ళు కూడా సర్టిఫికేట్లు తీసుకున్నారని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ లేదన్నారు. కేశవ్ గారు టెక్నాలజీ ఇస్తున్నారు కదా, ఫోన్ కొనిచ్చి వాట్సాప్ ఇన్స్టాల్ చేసి పంపిస్తే ఆయన కూడా నేర్చుకుంటారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష, మనం ఎక్కడ పర్సనల్ డేటా అనేది ఈ ప్లాట్ఫామ్ లో మేము ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు. డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇది రోడ్ మాత్రమే, అండ్ రోడ్ ఎన్క్రిప్టెడ్ రోడ్. సో ఎవరు దీన్ని హ్యాక్ చేసడానికి అవకాశం ఉండదు. దిస్ అన్ ఎన్క్రిప్టెడ్ రోడ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాపట్ల జిల్లా మేదరమట్ల పర్యటనలో భాగంగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు. వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనారోగ్యంతో పాటు వయోభారంతో బాధపడుతున్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రం పిచ్చమ్మ సోమవారం కన్నుమూశారు. పిచ్చమ్మ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేవలం 7 సెకన్లలోనే గుండె జబ్బులు నిర్ధారించే యాప్ను ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ రూపొందించాడు. అనంతపురానికి చెందిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాలలో సీఎం చంద్రబాబును సోమవారం నాడు కలిశాడు. ఏఐ సాయంతో సిర్కాడియావి యాప్ను 14 ఏళ్ల సిద్ధార్థ్ రూపొందించాడు. స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ యాప్ ఉపయోగించి గుంటూరు జీజీహెచ్లో రోగులకు పరీక్షలు నిర్వహించారు. దీంతో సిద్ధార్థ్ను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామిని మిస్ యూనివర్స్ విక్టోరియా కెజర్ హెల్విగ్ దర్శించుకున్నారు. డెన్మార్క్కు చెందిన ఆమె
భారతీయ సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకుని ఆలయానికి విచ్చేశారు. ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. స్వామివారికి విక్టోరియా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇవాళ రాజ్యసభలో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం మన్రేగా కింద ఇచ్చే కనీస వేతనాన్ని 400కు పెంచాలని ఆమె డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 100 నుంచి 150 రోజులకు పెంచాలని సోనియా గాంధీ ప్రభుత్వాన్ని కోరారు. మన్రేగా ద్వారా ఉద్యోగం, ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ చర్యలు అవసరమని ఆమె తెలిపారు. Of this House to an issue of urgent national importance, the right to employment under the Mahatma Gandhi National Rural Employment Guarantee Act, Mahatma Gandhi Narega, also known as Manrega, enacted by the then UPA government in 2005 under the leadership of Prime Minister Dr. Manmohan Singh Ji. This landmark legislation has been a crucial safety net for millions of rural poor. However, it is deeply concerning that the present BJP government has systematically undermined the scheme. The budget allocation remains stagnant at rupees 86,000 crores, a 10-year low as a percentage of GDP. When adjusted for inflation, the effective budget has declined by rupees 4,000 crore. Moreover, estimates suggest that nearly 20% of the allocated funds will be used to clear pending dues from previous years. Additionally, the scheme faces multiple challenges, including the exclusionary Aadhaar-based payment system and the National Mobile Monetary System, persistent delays in wage payments and wage rates not adequate to compensate for inflation. In light of these pressing concerns, the Congress Party demands the following. 1. Adequate financial provisions to sustain and expand the scheme. 2. An increase in the minimum wage of rupees 400 per day. 3. Timely disbursement of wages. 4. The removal of mandatory ABPS and NMMS requirements. 5. An increase in the number of guaranteed work days from 100 to 150 per year. These measures, sir, are essential to ensure that Mahatma Gandhi Narega provides dignified employment and financial security. Thank you. కర్నూలు నగరంలో ఉన్న ఉమర్ అరబిక్ పాఠశాలను ఎయిడెడ్గా కొనసాగించాలని అవాజ్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీలు డిమాండ్ చేశాయి. మంగళవారం అవాజ్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఇక్బాల్, షరీఫ్, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు కార్యదర్శులు అబూబక్కర్, సాయి, ఉదయ్ మాట్లాడారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఉమర్ అరబిక్ పాఠశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని విరమించుకోవాలని, పేద విద్యార్థులు చదువుకోవడం కోసం ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని అన్నారు. పూర్వకాలంలో ఉస్మానియా కాలేజు, అరబీ కాలేజు, తర్వాత ఉమ్మడి హై స్కూల్ 3
దాతల సహకారంతో ఇంకా కర్నూలు దాతలే కాదు, హైదరాబాద్, చెన్నై, తర్వాత బెంగళూరు నుంచి వాళ్ళు ఫైనాన్స్ దాతలు సహకారం తీసుకుని ఆ బిల్డింగ్ కట్టించి ఆ ముస్లిమ్స్ ఒక సంస్థగా ఏర్పాటు చేసి అన్ని కులమతాలకు విద్య లభించేట్లు ముందు చేయడం జరిగింది. రాబో కాలక్రమంలో ఉస్మానియా కాలేజ్ వాళ్ళు తమ ఏం చేసుకున్నారు కానీ అది ఓన్గా చేసుకున్నారు. ఓన్గా చేసుకుని ఇది కార్పొరేట్ కాలేజీ మీద తయారైపోయింది. తర్వాత ఇప్పుడు యూనిటీ ఎంపీ కాలేజీ, తర్వాత ఉస్మానియా హై స్కూల్, ఇక్కడ కూడా కమిటీ వాళ్ళు ఏం జరుగుతుంది ఏమనేది చెప్పడం లేదు. కానీ మొన్ననే బోర్డు చైర్మన్ గారు అజీజ్ గారు వచ్చి ఇక్కడ నారాయణ కాలేజీ ఫీల్డ్కు తీసుకొచ్చి ఇక్కడంతా చూపించడం జరిగింది. అది రాబో కాలంలో నారాయణ స్కూల్కు కట్టబెట్టడానికి ప్రయత్నం జరుగుతుందని ఒక వార్త వచ్చింది. ఇదే సందర్భంగా అందరూ ఎన్నికల కమిటీ మెంబర్స్ అందరికీ ఇది అలాగే ఏమైతుందని జరగడానికి వాళ్ళ నుంచి ఆన్సర్ లాగడానికి ప్రయత్నం జరిగింది. కానీ ఏ ఒక్క కమిటీ మెంబర్ కూడా ఇక్కడ దీని గురించి చెప్పడానికి జనం లేదు. మాకే సంబంధం మీదెవరు అనే ఫీల్డ్గా మాట్లాడుతున్నారు. ఇదే విషయంగా మేము ఒక్కరు సిఇఓకు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ కాపాడడం జరిగింది. ఒకవేళ అదే విషయము మనకు ప్రైవేటైజేషన్, ప్రైవేట్ వాళ్ళకు డెవలప్మెంట్, తర్వాత ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు రెంటుగా అదే ఏదో అది ప్రయత్నం నిజమైంది అంటే రాబో కాలంలో ఈ విద్యాసంస్థలు కాపాడడానికి మేము విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్రీడా పోటీలకు సర్వం సిద్ధం చేశారు. సోమవారం క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, సాప్ చైర్మన్ రవినాయుడు ఇండోర్ స్టేడియంలో షటిల్ ప్రాక్టీస్ చేసిన సాప్ చైర్మన్తో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. అందరము ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కలిసి ఇక్కడ ఇందిరాగాంధీ ప్రాంగణంలో శాసనసభ, శాసన మండలి క్రీడా పోటీలు జరుగుతూ ఉంది. దీనికి ఇక్కడ మా గౌరవ షాప్ చైర్మన్ రవినాయుడు గారు మేము కలిసి ఇక్కడ దిగ్విజయంగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో క్రీడాలోకాన్ని పక్కన పెట్టేసి ఎక్కడ ఏ విధమైన క్రీడలు జరుపుతున్న ఆ ప్రభుత్వం ఉంటే, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాసనసభ్యులకు కూడా ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహించి రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరినీ ప్రోత్సహించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో ముఖ్యంగా ఈ 3 దినాలు ఇక్కడ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో శాసన మండలి సభ్యులు ఇక్కడ క్రీడా పోటీలు వివిధ విభాగాలు సుమారు 9 విభాగాల్లో ఇక్కడ పోటీ పడడం జరుగుతుంది. 20వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫైనల్లో అటెండ్ అవుతారు. అక్కడ బహుమతుల ప్రదానం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తాం, మొట్టమొదటిగా శాసనాలు చేసే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా ఈ క్రీడలను ప్రోత్సహిస్తే రేపు తమ నియోజకవర్గాల్లోనైతేనే తమ ప్రాంతాల్లో కూడా క్రీడాలోకం ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరు శాసనసభ్యులందరినీ కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే దిగ్విజయంగా దీనికి తోడ్పాటు అందిస్తున్న మా శాప్ అధికారులకు, ఇక్కడ ఉన్న యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరెంటు బిల్లులో పెనాల్టీలు వస్తున్నాయని కన్జ్యూమర్స్కి అనుమానాలు ఉన్నాయని, దానికి కారణాలను విద్యుత్ శాఖ ఈ 7 కొండలు మంగళవారం నాడు తెలియజేశారు. చిలకలూరిపేటలో మాట్లాడుతూ కరెంటు ఉత్పత్తి రేట్లు పెంచినా మేము యూనిట్ రేట్లు పెంచలేదన్నారు. గత సంవత్సరం వాడకంలో ఉన్న యూనిట్ల ద్వారా లాభ నష్టాలు బేరీజు వేశామన్నారు. వినియోగదారులను గమనించాలని, కన్జ్యూమర్లను ఇబ్బంది పెట్టాలని లేదన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామందికి కరెంటు బిల్లులో 4 పెనాల్టీలు వస్తున్నాయి అనే అనుమానం ఉన్నది. దీనికి కారణం ఏంటంటే, మనం మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అప్పుడున్న రేట్ని మనం కొంటాము. నెక్స్ట్ డే కనుక వెళ్తే నెక్స్ట్ డే రేటు పెరిగితే అదే రేటు పెరిగిన రేటుకి మనం కొంటాము. 12 నెలల పాటు మేము మాకు కరెంటు ఉత్పత్తికి కావాల్సిన వస్తువుల రేట్లు పెరిగినప్పటికి కూడా
మేము పెంచటం లేదు. దీనివల్ల గత సంవత్సరంలో వాడకంలో ఉన్న యూనిట్లు మేము లాభ నష్టాలు వేసుకుంటే అప్పుడు ఆ పెనాల్టీని అప్పుడు వాడుకున్న కన్జ్యూమర్స్ మీద వేయటం జరుగుతుంది. దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. 2014 నుంచి 19 వరకు వాడుకున్న యూనిట్లకి దాదాపు ఇంకొక 4 నెలలు కడితే ఆ పెనాల్టీ అయిపోతుంది. అట్నే 22-23లో ఇంకొక 7 నెలలు కడితే అది అయిపోతుంది. అట్నే 23-24లో ఇంకొక 7 నెలలు కడితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ నుంచి అనేది ఒక 2 నెలల ముందు లాభ నష్టాలు మేము చూసుకొని ఆ నెక్స్ట్ మంత్కి మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా సంవత్సరాల తరబడి మేము పెనాల్టీ సిస్టమ్ అనేది దాదాపుగా రాకపోవచ్చు. వినియోగదారులందరూ దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాము. మేము కావాలని కన్జ్యూమర్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. మన సంస్థని కాపాడుకుంటే మీకు నిరంతరాయంగా కరెంట్ని ఇవ్వడానికే మా ధ్యేయము. తక్కువ రేట్లో ఇవ్వాలనే మా కాన్సెప్ట్. కాబట్టి దీన్ని గమనించి వినియోగదారులు మాకు కరెంటు బిల్లు చెల్లించాలని కోరుతున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలామందికి కరెంటు బిల్లులో 4 పెనాల్టీలు వస్తున్నాయి అనే అనుమానం ఉన్నది. దీనికి కారణం ఏంటంటే మనం మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అప్పుడున్న రేట్ని మనం కొంటాము. నెక్స్ట్ డే కనుక వెళ్తే నెక్స్ట్ డే రేటు పెరిగితే అదే రేటు పెరిగిన రేటుకి మనం కొంటాము. 12 నెలల పాటు మేము మాకు కరెంటు ఉత్పత్తికి కావలసిన వస్తువుల రేట్లు పెరిగినప్పటికి కూడా మేము పెంచటం లేదు. దీనివల్ల గత సంవత్సరంలో వాడకంలో ఉన్న యూనిట్లు మేము లాభ నష్టాలు వేసుకుంటే అప్పుడు ఆ పెనాల్టీని అప్పుడు వాడుకున్న కన్జ్యూమర్స్ మీద వేయటం జరుగుతుంది. దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. 2014 నుంచి 19 వరకు వాడుకున్న యూనిట్లకి దాదాపు ఇంకొక 4 నెలలు కడితే ఆ పెనాల్టీ అయిపోతుంది. అట్నే 22-23లో ఇంకొక 7 నెలలు కడితే అది అయిపోతుంది. అట్నే 23-24లో ఇంకొక 7 నెలలు కడితే అయిపోతుంది. ఇక నెక్స్ట్ నుంచి అనేది ఒక 2 నెలల ముందు లాభ నష్టాలు మేము చూసుకొని ఆ నెక్స్ట్ మంత్కి మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా సంవత్సరాల తరబడి మేము పెనాల్టీ సిస్టమ్ అనేది దాదాపుగా రాకపోవచ్చు. వినియోగదారులందరూ దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాము. మేము కావాలని కన్జ్యూమర్ని ఇబ్బంది పెట్టాలని మా ఉద్దేశం కాదు. మన సంస్థని కాపాడుకుంటే మీకు నిరంతరాయంగా కరెంట్ని ఇవ్వడానికే మా ధ్యేయము. తక్కువ రేట్లో ఇవ్వాలనే మా కాన్సెప్ట్. కాబట్టి దీన్ని గమనించి వినియోగదారులు మాకు కరెంటు బిల్లు చెల్లించాలని కోరుతున్నాం. నర్సరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో ఆవుల సత్రం సమీపంలో కత్వా చెరువు కాలువ ఆక్రమణలపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని పీడీఎం జిల్లా కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు మాట్లాడుతూ సత్తెనపల్లి రోడ్డులో ఆవుల సత్రం పక్కన కత్వా చెరువు కాలువను భూ కబ్జాదారులు ఆక్రమించి షెడ్లు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని, పట్టణ ప్రజలు వర్షాకాలం వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్డులో ఉన్నటువంటి ఆవుల సత్రం పక్కనే నరసరావుపేట పట్టణ ప్రజలు వాడుతున్నటువంటి మురుగునీరు పోవడం కోసం కత్వా చెరువు కాలువ అనేది సుమారు 10 తూములతో ఉంది. అలాంటి కాలువను మొత్తంగా పట్టణానికి సంబంధించిన భూ కబ్జాదారులు ఆక్రమించి వాళ్ళు వ్యాపార సముదాయాలు కట్టడం జరిగింది. మొత్తంగా 10 తూములున్న ఈ కాలువను కేవలం 4 తూములు కుదించేసి ఆ స్థలం మొత్తం ఆక్రమించారు. రోడ్డుకి ఇరువైపులా వ్యాపార సముదాయాలు కట్టారు. గతంలో అనేక మార్లు మేము ఈ ఆక్రమణను తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గ్రీవెన్స్ డేలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కత్వా చెరువు ఆక్రమణ అనేది పూర్తిగా తొలగించాలని, ఎవరైతే ఇప్పటికే నిర్మాణం చేస్తున్నారో ఆ నిర్మాణాలని తొలగించేసి గతంలో ఏ విధంగా కాలువ ఉందో అదే విధంగా కాలువ పునరుద్ధరణ చేయాలని చెప్పి మేము అధికారులను కోరడం జరిగింది. కలెక్టరేట్ అధికారులు స్పందించి రేపు ఉదయాన్నే తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారు, పోలీసు వారు, దానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారులు అందరూ వెళ్ళి ఎవరైతే ఆక్రమణ కట్టడాలు కట్టారో వాటన్నింటినీ తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆదేశాలు ఇచ్చినటువంటి అధికారులకు దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా మేము చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. వీటిని తొలగించడం ద్వారా పట్టణంలో ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో వరద ముంపులకు గురి కాకుండా ఉంటారు. మురుగునీరు వెళ్ళడానికి కూడా మార్గం సుగమం అవుతుందని చెప్పి మేము దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమంగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు స్పందించడం అనేది చాలా అభినందనీయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహ దోష గ్రహ దోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.